బానిసలుగా ఉండాలా? టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే విఎం థామస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందని ఆయన బహిరంగంగానే నిలదీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సొంత పార్టీలోని అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుపై ఆయన గళమెత్తడం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆ వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరంగరాజపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే థామస్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి, కానీ అధికారంలో వాటా ఇవ్వమంటే మాత్రం తొక్కేయాలా? ఇదెక్కడ న్యాయం అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎస్సీలు ఎప్పటికీ బానిసలుగానే ఉండాలనే భావన కరెక్ట్ కాదని, ఆధిపత్య సామాజిక వర్గాల నేతలు తన అధికారులకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని, మరే ఇతర కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా అని ఆయన నిలదీశారు. ఎమ్మెల్యే థామస్ ఇంత ఘాటుగా స్పందించడానికి గంగాధర నెల్లూరులో నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేలకు సహకరించకుండా సమాంతరంగా పాలన సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పన్ను కేటాయింపు, అధికారుల బదిలీలు, స్థానిక నిర్ణయాల్లో తన్ను కాదని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు పెత్తనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొందరు ఆధిపత్య నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు మరో అధికార పార్టీ ఎమ్మెల్యే వివక్షపై గళమెత్తడం టీడీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. థామస్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్గత పోరును త్వరగా చెక్కదిద్దుకపోతే ఇది ఇతర ఎస్సీ నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లాయి. మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? గంగాధర నెల్లూరులో నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్ పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎస్సీ ఎమ్మెల్యేల ఆవేదనను పార్టీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.